ఎట్లున్నారు అందరూ? మేమైతే ట్రిప్ ప్లాన్ చేసామని అయితే నేను మీకు చెప్పాను కదా. సో అందుకే ఆ ట్రిప్ కోసమే ఇదన్నమాట. ఈ లగేజ్ సర్దుతున్నాను. ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారా? గోవా అయితే తెలుసుకుంటా వస్తా ఫ్లైట్లో పోతున్నాం మేము. సో అందుకే ఇదంతా ఈ ట్రిప్ కోసం. సో అందుకే గోవాలో స్విమ్మింగ్ పూల్స్, వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. డ్రెస్సెస్ ఎక్కువ కావాలి కాబట్టి సో 5 డేస్కే ఇంత పెద్ద లగేజ్ అయితే సర్దుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ అయితే ఈ లగేజ్ బ్యాగ్ వచ్చేసి చూసారా, ఈ లగేజ్ బ్యాగ్ వచ్చేసి మేమైతే విశాల్ మార్ట్లో తీసుకున్నాం అన్నమాట. విశాల్ మార్ట్ 2200 పడింది. బాగుంది, విఐపి మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. మీకు కావాలంటే మీ దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళి తీసుకోండి. అండ్ మనమైతే స్టార్ట్ చేద్దాం సర్దడం. ఫస్ట్ అయితే గీతుకి పెడుతున్నాను. ఇవి ప్యాంట్లు అన్నమాట. గీతుకి అక్కడ బయట తిరిగేటప్పుడు ఈ ప్యాంట్లు వేయాలి కదా. నార్మల్గా బీచ్లో ఆడేటప్పుడు మాత్రం షార్ట్స్ అవి సపరేట్ పెట్టాను. ఇవైతే ప్యాంట్లు. ఇవి షర్ట్స్, టీ షర్ట్స్. గీతుకైతే ఎక్కువే పెడుతున్నాను, తెలియదు కదా పిల్లలకి ఎప్పుడైనా కొంచెం ఎక్కువే ఉండాలి. తిన్నా తడిచినా ఏం చేసినా కొంచెం వాళ్ళకి అంటుతుంది కాబట్టి గీతుకైతే ఎక్కువే పెడుతున్నాను అన్నమాట. సో అందుకే గీతు బట్టలు ఇవి. ఇవి జీన్సెస్ అన్నమాట. అండ్ రిమైనింగ్ అన్నీ షార్ట్స్ కూడా. ఇవి షార్ట్స్ కూడా ఎక్కువే పెడుతున్నాను గీతుకి. మా వారి బట్టలు మా వారు వేరే బ్యాగ్లో పెట్టుకున్నారనమాట. సో ఇందులో మా ఇద్దరివే పట్టావి. కాలేజ్ బ్యాగ్ లాంటిది ఉంటుంది కదా, అందులో పెట్టుకున్నారు. సో అందుకే ఇందులో నేనైతే పెట్టలేదు. ఆ క్వశ్చన్ అడగకండి మీ వారి బట్టలు ఏవి అని, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవైతే టీ షర్ట్స్ అన్నమాట. గీతుకే అవి పెట్టింది ఇందాకటివి షర్ట్స్. ఇవి టీ షర్ట్స్, నైట్ టైంలో వేయడానికి టీ షర్ట్స్, డే మొత్తంలో వేయడానికి షర్ట్స్. సో అందుకే 2 అయితే పెట్టేస్తున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఈ డైపర్స్ అన్నమాట. అవసరం కదా గీతుకి డైపరు. ఇవి మెయిన్ అన్నమాట. అండ్ మళ్ళీ వీడు వాడే బ్రాండ్ అక్కడ దొరుకుతుందో దొరకదో తెలియదు. డైపర్స్ కనుక చేంజ్ అయితే మళ్ళీ ర్యాషెస్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇవి కొంచెం ఎక్కువే తీసుకుపోవాలని అయితే నేను పెట్టేస్తున్నాను. వాడినా వాడకపోయినా దగ్గర ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఇవి పెట్టేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గీతు టవల్ అన్నమాట. వాడి బెడ్షీట్, వాడి టవల్ ఎప్పుడూ సపరేట్గానే ఉండాలి, చిన్నపిల్లలవి. సో అందుకే వాడి టవల్ అన్నమాట ఇది. వాడి బెడ్షీట్ కూడా ఉంది, తర్వాత పెట్టేస్తాను అది. అండ్ ఇప్పుడు వచ్చేసి నావైతే పెడుతున్నాను. ఫస్ట్ అయితే జీన్సెస్ పెడుతున్నాను. 5 డేస్కి 5 జీన్సెస్. బ్లాక్ ఒకటి, పింక్, బ్లూ, యాష్ అండ్ ఒకటైతే ట్రెజర్ అనమాట. ఎందుకైనా మంచిది, కొంచెం జర్నీలో పనికొస్తుంది కదా. ట్రెజర్స్ అయితే కొంచెం ఫ్రీ ఉంటాయి. సో అందుకే ఇదన్నమాట. ఇవి ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి టాప్స్ అన్నమాట.
అవైలబుల్గా కావాలంటే అందులో అన్ని లింక్స్ ఉన్నాయి, చూడండి. అజియోలో తీసుకున్నాను, మ్యాక్సిమం అన్ని అజియోలో తీసుకున్నాను. ఇదొకటే మీషోలో తీసుకున్నాను అనమాట. ఈ టాప్ ఒకటే నేను మీషోలో తీసుకున్నాను, మిగతా అన్నీ అజియోలోనే తీసుకున్నాను. మీరైతే ట్రై చేయండి, కావాలంటే లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదేమో స్వెట్ షర్ట్ టైప్ అనమాట, కాటన్ అజియోన. ఇది ఫ్రాక్ టైప్. అండ్ 2 డేస్కి 5 డేస్కి 2 నైట్ వేర్స్ అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ మేము తీసుకున్న రూమ్ అంటే ఐ మీన్ రిసార్ట్ లాగా విల్లా లాగా ఉంటుంది కదా, అందులో అయితే వాషింగ్ మిషన్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే అక్కడ వాష్ చేసుకోవచ్చు. ఒక 2 పైర్స్ అయితే తీసుకుంటున్నాను నైట్ వేర్. ఇది వచ్చేసి స్విమ్ సూట్ అనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, దానికోసం అయితే స్విమ్ సూట్ తీసుకున్నాను. ఆ స్విమ్ సూట్ అనమాట బ్లాక్. స్విమ్మింగ్ పూల్లోకి వేరే అదర్ డ్రెస్సెస్ అలో చేయరు కాబట్టి ఓన్లీ స్విమ్ సూట్. అండ్ ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయా, ఇది గీతు స్విమ్ సూట్ అనమాట. గుట్టుగా చాలా బాగుంది చూడండి. ఇది గీతుది స్విమ్ సూట్, అదేమో నాదనమాట. గీతు అన్నీ గీతు దాంట్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇవి 2 వచ్చేసి ఫ్రాక్స్, నార్మల్గా వేయడానికి ఫ్రాక్స్ తీసుకున్నాను. నైట్ టైం లేట్ అయినా బయటకు వెళ్తే అక్కడ ఫ్రాక్స్ వేయొచ్చని అవన్నమాట. ఇవి 3 షర్ట్స్ విశాల్ మార్ట్లో తీసుకున్నాను కదా, ఆ టీషర్ట్స్ అవి కూడా అయితే పెట్టేస్తున్నాను. అయిపోయిందనమాట. బ్యాగ్ సర్దడం అయితే మొత్తం అయిపోయింది. అండ్ బెల్ట్, ఇది ఎప్పుడు సేఫ్టీగా ఉండాలి, చెప్పలేము ఈ టైం ఎప్పుడు వస్తుందో. సో అందుకే అది కూడా అయితే పెట్టేస్తున్నాను. అండ్ మనకి ఏమైందంటే ఈ సూట్ కేసెస్ అన్నీ ఎయిర్పోర్ట్లో మనతో ఫ్లైట్లో రావు కాబట్టి వీటికి ఒక 3-4 జతలు అయితే బయటకు తీసాను. అవి బయట మనం దగ్గర ఉంటుంది కదా, ఆ బ్యాగ్లో ఉంచుకున్నామని. ఫ్లైట్ ఎక్కేటప్పుడు చిన్న బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్లా ఉంటుంది కదా, అందులో పెడదామని అయితే ఉంచాను. మిగతావన్నీ అయితే ఇందులోనే అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నా మేకప్ బ్యాగ్. ఇదైతే ఖచ్చితంగా ఎప్పుడూ ఉండాలి నా దగ్గరే. సో అందుకే ఇది కూడా అయితే ఇందులో పెట్టేసి అయితే ప్యాక్ చేశాను. ఇవన్నమాట, ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, బ్యాగ్ సర్దడం అయితే అయిపోయింది. అన్నీ అయితే లోపల పెట్టేస్తున్నాను. ఇదన్నమాట. ఇదన్నమాట.